ఏంటి మీరు మాట్లాడేది? నాకు నల్లపూసల చైన్ ఉంది కదా, మళ్ళీ ఎందుకు కొంటాను? అసలు ఆయన ఆర్డర్ ఇచ్చినట్టే తెలీదు. మీరేమో డిజైన్ గురించి అడుగుతున్నారు. సరే, అదేదో కనుక్కుని నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. కాస్త మంచినీళ్ళి కవిత. మార్వాడి దగ్గర నల్లపూసల చైన్ కొన్నారా? అతనే కాల్ చేశాడు. డిజైన్ గురించి ఫోన్ చేశాడు. ఏం చెప్పను? అది భారతి అడిగితే కాదనలేకపోయాను. నోరు ముయ్యండి. ఆవిడగారు అడగడం, మీరు ఉన్నదంతా ఊడ్ చేయడం కాస్తైనా సిగ్గుండాలి. చిచి, యదవ జన్మ. వచ్చావా? రా. ఇదిగో, పెళ్ళీడుకొచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని మీరు రెండో పెళ్లి చేసుకోవడం కాదు, దాని సంగతి చూడండి. వచ్చిన సంబంధాలన్నీ మీరు చేసిన పని వల్ల వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఎందుకా? ఆవిడగారు, అదే నీ పిన్ని, నా సవతి నల్లపూసలు అడిగిందంట. ఈయన గారు బ్యాంకులో ఉన్న డబ్బులు డ్రా చేసి కొనిచ్చి దాని మెడలో అలంకరించి వచ్చారు. దాని గొంతెమ్మ కొరుకులు తీర్చుకుంటూ పోతే చివరికి నా మెళ్ళో పసుపు తాడు, నీ మెళ్ళో పసుపు కొమ్మే మిగులుతుంది. ఏయ్ కవిత, దయచేసి ఆపుతావా? ఎందుకు ఆపాలి? మీరేమైనా ఆగుతున్నారా? నాకు ముందు వెనక ఎవరూ లేరని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే నేను చూస్తూ ఊరుకోవాలా? జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. హే దీప్తి, ఎప్పుడొచ్చు? కూర్చో కూర్చో. పెన్ను లేదా? అక్క మార్కెట్కి వెళ్ళింది, వచ్చేస్తుంది. మంచినీళ్ళు ఏమైనా తాగుతావా? వద్దు, నా కాలేజ్కి టైం అవుతుంది. ఈ అమౌంట్ డాడీ పిన్నికి రమ్మన్నారు. ఇప్పుడు డబ్బులు తీసుకుంటే ఇది వెళ్ళిపోతుంది. అమ్మో, డబ్బు మ్యాటరా? నాకొద్దు బాబు, నేను తీసుకోను. నువ్వే అక్కకి ఇచ్చేసాయి. అసలే డబ్బు మనుషుల్ని దూరం చేస్తుందంటారు. 5,000 గురించి మనుషులు దూరం అవడం ఏంటి రమేష్? అదేంటి తను పేరు పెట్టి పిలుస్తున్నావు? అవును, ఎప్పుడు అలాగే పిలుస్తాను కదా. అవుననుకో, నేను వరుసకి నీకు మావేనవుతాను కదా. అలా పిలవాలని ఎప్పుడు అనిపించలేదా? ఇంతవరకు ఎప్పుడు అలా అనిపించలేదు. ఎందుకు? చూడు రమేష్, మా నాన్న మీ అక్కని పెళ్లి చేసుకున్నారు కాబట్టి నేను ఆవిడని పిన్ని అని పిలుస్తున్నాను. మా నాన్నకి మా ఇంట్లో దొరకని మనశ్శాంతి ఇక్కడ దొరుకుతుంది కాబట్టి నేను ఆవిడకి విలువిస్తున్నాను, ఈ ఇంటికి వస్తున్నాను. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. తను చేసింది తప్పని నేను అనుకోవడం లేదు, అందుకే ఇవన్నీ చేస్తున్నాను. అంత మాత్రానికి నిన్ను మావయ్య అని పిలిచి వరుసలు కలుపుకోవాలని నాకు లేదు. అదేంటి దీప్తి అంత మాట అనేసావు? నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడల్లా నేనెంత సంతోషిస్తానో తెలుసా? తెలీదు రమేష్, తెలుసుకోవాలని కూడా లేదు. అలా కాదు, నేను పెళ్లి కావాల్సిన వాడిని. మా అక్క వాళ్ళ నీకు వచ్చిన సంబంధాలు కూడా చెడిపోతున్నాయని విన్నాను. పోనీ మనిద్దరం పెళ్లి చేసుకుందామా? నిజం దీప్తి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. రమ్మనవే, ఎవరొస్తారో రమ్మను. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. రమ్మనవే. రండమ్మా రండి. ఇదిగో చూసారా, ఈ పెద్ద మనిషి చేసిన పాపానికి ఇంత నరకం అనుభవిస్తున్నాను. దీనికి తోడు దీని తమ్ముడికి నా కూతురు కావాలంట. పోన్లే పాపం అని నా కూతురు ఇంటికొచ్చి డబ్బులిస్తే చెయ్యి పట్టుకున్నాడంట. ఏరా, ఇప్పుడు పట్టుకోరా చెయ్యి, పట్టుకో. అసలు మీరెంత, మీ బతుకెంత? ఈయన గారు సంపాదించిందంతా తీసుకొచ్చి దీని ఒళ్ళో పోస్తున్నాడు. దాంతో తెగ తిని ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు. నా కూతుర్ని చేసుకున్న తర్వాత ఆస్తి మొత్తం కొట్టేసి తర్వాత దాన్ని చంపేసి మీ అక్కని ఇంటికి వారసురాలను చేయాలనుకుంటున్నావా? అయ్యో కవిత, నీకు దండం పెడతాను, వదిలేయ్. ఎలా వదులుతాను? నీకు కొంచెమైనా సిగ్గుందా? అసలు ఈ వయసులో రెండో పెళ్లి కావాలా నీకు? కూతురుంది సరిపోదా? దీన్ని కట్టుకుని కొడుకుని కంటావా? కాస్త మీరైనా ఈయనకి గడ్డి పెట్టండి. ఈ దిక్కుమాలిన దాంతో కలిసి ఈయనెలాగో చెడిపోయాడు. మళ్ళీ ఈ కొంపలోకి నా కూతుర్ని లాగాలని చూస్తున్నారు. దయచేసి మమ్మల్ని క్షమించండి. చిచి, వీధిలోకి లాగినా కూడా సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతుందో చూడు. నా కూతురు మీద మీ చూపు పడ్డా నేను ఊరుకోనేమనుకుంటున్నారు? పదవే. అంటే ఎవరో ఇతన్ని బంధించి హత్య చేసి ఆత్మహత్యగా ప్రూవ్ చేయాలని చూస్తున్నారు. అవును సార్. ఏమండి?
ఇంతకీ వీళ్ళెవరు? ఈయన మొదటి భార్యను ఆవిడ కూతురు సార్. ఏమండి మొదటి భార్య అంటే రెండో భార్య కూడా ఉందా? అవును సార్. క్లూస్ ఏమైనా దొరుకుతాయేమో చూడండి. అలాగే ఓకే సార్. సార్. ఇంతకీ మీరు నేను అతని భార్యని సార్. అంటే రెండో భార్య? అవును సార్, ఇది రెండో భార్య. దీని వల్లే నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు సార్. ఒసేయ్, మా జీవితంలోకి శనిలా దాపరించావు కదే. చూడు ఇప్పుడేమైందో, నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆవేశపడకండమ్మా, ఇది ఆత్మహత్య కాదు, హత్య. చూస్తుంటే మీ ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగినట్టుంది. అసలేమైంది? సార్, ఇది నా భర్తని వల్ల వేసుకుని పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి సార్. ఏరా కుక్క, నా కూతురు చేయి పట్టుకుంటావా నువ్వు? నీకెంత ధైర్యంరా? అక్క ఏదో తెలియక చేశాడు. ఎవత్తే నీకక్క, పళ్ళు రాలిపోతాయి ఇంకోసారి అలా అన్నావంటే. నీ జల్సాలకి సరదాలకి రెండో పెళ్ళం కావాలి. దాని తమ్ముడికి నీ కూతురు కావాల్సి వచ్చింది. అసలు ఈ రోజు మిమ్మల్ని బజార్ కీడ్చి మీ అంతు చూడ్డానికే వచ్చింది. రావే బయటికి. కవిత ఆగు. కవిత కవిత నా మాట విను, దయచేసి గొడవ వద్దు. ఫోన్లే పాపం అని నా కూతురు ఇంటికి వచ్చి డబ్బులిస్తే చెయ్యి పట్టుకున్నాడంట. ఏరా, ఇప్పుడు పట్టుకోరా చెయ్యి, పట్టుకో. నా కూతుర్ని చేసుకున్న తర్వాత ఆస్తి మొత్తం కొట్టేసి తర్వాత దాన్ని చంపేసి మీ అక్కని ఇంటికి వారసురాలను చేయాలనుకుంటున్నావా? ఓకే కానిస్టేబుల్స్, సార్. బాడీని పోస్ట్ మార్టం కి పంపించండి. వీళ్ళని స్టేషన్ కి తీసుకురండి. ఓకే సార్. నడవండి నడవండి. పదండమ్మా, రండి. ఏమండి? కవిత గారు, మీ భర్తను చంపిన హంతకురాలు దొరికింది. ఇదిగో ఈ భారతే. నాకు తెలుసు సార్, ఇదే చంపుంటుందని. నిన్ను చంపేస్తానే. ఆగండమ్మా, ఆగండి. వదలమంటుంటే. నిజంగా నాకేం తెలియదు సార్. ఇంకా బుకాయించాలని చూస్తున్నావా? వాడిని తీసుకురండి. వీడెలా దొరికాడో తెలుసా? ఇదిగో ఈ దీప్తి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల బైక్ నెంబర్ ఆధారంగా వీడిని పట్టుకున్నాం. రండమ్మా. సార్ నమస్తే సార్. ఏంటి దీప్తి, ఏమైంది? నేను కాలేజ్కి వెళ్తుంటే మా పిన్ని, అదే ఆ భారతి ఎవరితోనో మాట్లాడుతూ కనిపించింది సార్. ఇదిగో నాకెందుకో ఆ వ్యక్తిని చూస్తుంటే డౌట్ వచ్చింది సార్. బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటారు కానీ బండి మీద ఉన్నప్పుడు పెట్టుకోరు కదా సార్. వెరీ గుడ్ దీప్తి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. కానిస్టేబుల్ సార్. ఈ నెంబర్ బండి ఎవరితో కనుక్కోండి. అలాగే సార్. ఇదిగో ఇక్కడ సంతకం పెట్టు, ఇంటికి వెళ్ళిపోదు గాని. పెట్టను. నా భార్య బిడ్డలకు అన్యాయం చెయ్యను. నేను చేస్తాను. ఇదిగో నీ కూతురు చాలా బాగుంది. ముంబైలో మంచి రేటు పలుకుతుంది. రేయ్, నా కూతురు జోలికి వచ్చావంటే ఊరుకోను. నువ్వు సంతకం పెడితే ఇన్సూరెన్స్ మాత్రమే మాది, లేకపోతే నీ కూతురు కూడా మాదే. తీసుకెళ్ళి అమ్మేస్తాను. చెప్పు, సంతకం పెడతావా పెట్టవా? పెడతాను. నా కూతురు జోలికి రావద్దు. రేయ్, నీ ఐడియాలో నువ్వుంటే నా ప్లాన్ లో నేనుంటాను రా. మందు చాలా పవర్ఫుల్, వెంటనే పనిచేస్తుంది.
ఏంటి లేడీస్ మళ్ళీ కొత్త బట్టలు తెచ్చుకున్నారా? నిన్ను మళ్ళీ మళ్ళీ చూడాలన్నా నీతో ఇంకా ఇంకా మాట్లాడాలన్నా తెచ్చుకోక తప్పదు కదా. నీ పేరు శోభన్, రూపం కూడా అప్పటి అందగాడైన శోభన్ బాబులాగే ఉంటుంది. అన్నా కావాలని గ్యాస్ కొడుతున్నారన్నా వీళ్ళు, నువ్వు నమ్మకన్నా. ఏం స్వరూప గ్యాస్ కొడుతున్నావా? నువ్వు అందగాడు కాబట్టి అందగాడితో పోల్చాను. ఈ కోతిగాడిని ఎప్పుడైనా అలా అన్నానా? ఎవరు కోతి? నేనా? కోతి నేను కాదు, మీ ఆయన. ఊర్లో అందరు అదే టాక్. మీ కోతిని బయటికి రావద్దని చెప్పు, పిల్లలు భయపడుతున్నారు. నీతో మాకెందుకురా, మేం వచ్చింది శోభన్ కోసం. మూసుకుని నీ పనులు చేసుకోరా. ఏంటి శోభన్, నిన్నంతా షాప్ కే రాలేదు? ఎక్కడ పెట్టావేంటి దుకాణం? ఇంకెక్కడ, ఆ శేషగిరింట్లోనే అయ్యి ఉంటుంది. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నా. ఇంకెన్ని రోజులు ఎదురు చూడమంటావు నీకోసం? అంత కష్టంగా ఉంటే నేనున్నాగా. నా కోసం అయితే ఎదురు చూడాల్సిన అవసరమే ఉండదు. ఏమంటారు? చెప్పు తీసుకొని కొడతాను. ఆ? చిచ్చి, అయినా లడ్డూ తిందామని మనం ఎదురు చూస్తుంటే మ్మ్. పంటి కింద పడ్డ రాయిలా వీడడ్డం వస్తుంటాడంటే మనకు. వెళ్దాం పదవే. ఈ ఎదో లేనప్పుడు మళ్ళీ వద్దాం. Vegas? ఎరా శోభన్, ఇంకెన్నాళ్ళు రా ఈ బ్యాచులర్ బతుకు? త్వరగా పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు అయ్యేది ఉందా లేదా? పెళ్ళైతే ఒకింటి వాడే అవుతాడన్నా. అదే కాకపోతే ఎందరో ఇంటి వాడవుతాడు. నువ్వు ముందు కూర్చో అన్నా, కూర్చో. రేయ్, నువ్వు నా గొప్పతనం చెప్తున్నట్లేదురా, నా పరువు తీస్తున్నట్టుంది. పర్సనల్ గా మాట్లాడుకోవాలి, నువ్వు ముందు బయటికెళ్ళు. నన్నే అనుమానిస్తున్నావన్నా? బాధగుందన్నా. ఒక బీరేస్తే తప్ప నా బాధ పోదు. వెళ్తా అన్నా, వెళ్తా. వాడి మాటలకేం గాని నీ గురించి చెప్పు. నువ్వు అంటే పక్కూర్లో టైలరింగ్ షాప్ కృష్ణయ్య కూతురు పెళ్లికి రెడీగా ఉంది. ఒక్కతే కూతురు, అందానికి అందం, ఆస్తికి ఆస్తి. కాదనకుండా ఒప్పుకోరా? అందానికి అందం, ఆస్తి కాస్తా? రేయ్, ఇలాంటి అమ్మాయిని నేనే కాదు, ఎవడు కాదండు. కానివ్వు. ఎవరండి మీరు? ఏం కావాలి మీకు? ఎవరా? నువ్వుంచుకున్న మగాడితో తాళి కట్టించుకున్న పెళ్ళాన్ని. ఎక్కడే నా మొగుడు? పిలువు బయటికి. ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావే? మర్యాదగా నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో. పారాయి మగాడిని బుట్టలో వేసుకునే దానికి సిగ్గుగా లేదంటే నీకు? అయినా ఊర్లో ఇంతమంది మగాళ్ళుండగా నీకు నా మొగుడే దొరికాడంటే తిప్పులాడి. ఏంటే ఊరుకుంటుంటే ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నావు? అయినా శోభ నీలాంటి పోరం బోక్కుదాన్ని ఎలా పెళ్లి చేసుకున్నాడే పాపం. పోరం బోకుదాన్ని నేను కాదే నువ్వు. నీలాంటి బజార్ దాని మాయలో పడితే ఏ మగాడైనా సర్వనాశనం అయిపోతాడు. మర్యాదగా నా మొగుడిని వదిలిపెట్టు, లేదంటే నీ అంత చూస్తా. అవసరమైతే నిన్ను చంపనైనా చంపేస్తా. చంపేదాకా వస్తే నా చేతిలో ముందు నువ్వు చస్తావే. రావే, ఎవరి చేతిలో ఎవరు చూస్తారో చూసుకుందాం. నిన్ను నిన్ను డేయ్, ఏంటే ఏయ్, నిన్ను వదిలిపెట్టినే. ఏ, నిన్ను ఆగండి. ఏంటి ఈ రచ్చ? ఇక్కడి నుంచి వెళ్ళు. ఇలాంటి క్యారెక్టర్ లేని దాని ముందు నన్ను కొట్టి అవమానిస్తావా? నువ్వు అసలు మగాడివేరా? చిచ్చి. ఏంటండి నట్టింట్లో ఈ దరిద్రం? పట్టపగలే తాగుడుకు బానిసైపోయారా? ఏం చేయనే, నీ వల్ల ఆ మల్లిక నన్ను పూర్తిగా వదిలేసి ఆ ప్రకాష్ గారిని గట్టిగా పట్టుకుంది. మనశ్శాంతి కరువైంది. మనశ్శాంతిగా ప్రపంచంలో ఏ మందు పనిచేయదు, ఒక్క ఈ మందు తప్ప. తాగనివ్వే, మనశ్శాంతి కోసం ప్రశాంతంగా ఈ మందు నన్ను తాగనివ్వే. రోజు రోజుకి ఎందుకు ఇలా దిగజారిపోతున్నారండి? నీకు నేను ఇలా మందు తాగి చెడిపోవడం ఇష్టం లేకపోతే ఆ మల్లిక కాళ్ళ మీద పడి క్షమాపణ కోరి
నీ మొగుని రక్షించుకోవే. వెళ్ళవే, వెళ్ళు. అప్పుడు నేను నీకు దక్కి నువ్వు హ్యాపీగా ఉంటావు. ఆ మల్లిక నాకు దక్కి నేను హ్యాపీగా ఉంటాను. అందరం హ్యాపీ. ఏమంటావు? దాని కాళ్ళు పట్టుకోవడం కన్నా ఊయేసుకొని చావడం చాలా బెటర్. అయితే చావే. నాకు నీ దరిద్రం పోతుంది. నువ్వు పోయిన వెంటనే నా మల్లిక నాకు దక్కుతుంది. నువ్వెంత తొందరగా చేస్తే నేనంత సంతోషపడతాను. చచ్చిపో బంగారం, చచ్చిపో. ఈ పాడు లోకంతో బంధాలన్నీ దూరం చేసుకుని చచ్చిపో. నీ చావు కబురు కోసం ఫుల్లుగా తాగేసి మత్తుగా చిందేసి ఎదురు చూస్తూ ఉంటాను. మల్లికను ఎందుకు చంపావు నిజం చెప్పు శోభన్. దాన్ని చంపినా తప్పులేదు. దానివల్ల నా జీవితం సర్వనాశనం అయిపోయింది. నువ్వే చంపావని ఒప్పుకుంటున్నావా? అంత అదృష్టం దేవుడు నాకు ఇవ్వలేదు సార్. ఇచ్చుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉండేది. నువ్వు కాక మరెవరు చంపుంటారు? దానికి ఊరంతా మగ స్నేహితులే. ఎవడు చంపాడో ఎంక్వైరీ చేసుకోకుండా నన్ను అడుగుతారండి సార్. నన్ను వదిలేస్తే వెళ్లి ఫుల్లుగా మందు తాగుతా. వదలండి సార్. నాలుక నరాలు మందు కోసం జివ్వు అంటున్నాయి. ఏరా, ఎగతాళిగా ఉందా? మర్యాదగా నిజం చెప్పావు, లేదంటే 4 తగిలిస్తాను. సార్, మల్లిక ఈ మధ్య ఆ పక్కూరు సర్పంచ్ ప్రకాష్ తో తిరిగి నన్ను పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. నాకెందుకో వాడి మీద అనుమానంగా ఉంది సార్. కానిస్టేబుల్, అసలు హంతకుడు దొరికే వరకు వీడిని సెల్లా వేసి ఆ ప్రకాష్ గారిని అరెస్ట్ చేసి తీసుకురండి. ఎరా, నీ కొత్త గర్ల్ ఫ్రెండ్ ని అంత త్వరగా చంపేశావేంట్రా? సార్, మల్లిక నేనెందుకు చంపుకుంటాను సార్? నాకేం అవసరం? ఏమోరా, మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నువ్వే చెప్పాలి, మేం వినాలి. చెప్పు 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 చెప్పు. సార్, అందమైన ఆడపిల్ల లవర్ గా దొరికితే ఏ మగాడైనా హ్యాపీగా ఫీల్ అయ్యి జీవితాన్ని ఇంకో కోణంలో గొప్పగా ఆలోచించుకుంటాడు సార్. నేను అలాగే ఊహించుకున్నాను. కానీ ఇంతలోనే మల్లికని ఎవరో చంపి నా కలలను సమాధి చేశాడు సార్. సమాధి చేయలేదురా, నువ్వే సమాధి కట్టావని మా అనుమానం. ఎక్కడ చచ్చావు? ఎంతసేపు వెయిట్ చేయాలి కోసం? సారీ మల్లిక, బైక్ పంచర్ అయింది. ఇప్పుడే పంచర్ వేయించాను. వచ్చేస్తున్నాను, ఆన్ ది వే. సరే, త్వరగా రా. ఏరా అంజీ, ఇక్కడున్న వెయిట్ నాన్న. ఇంటికి వెళ్ళిపో, నేను వచ్చేస్తాను. నువ్వు వెళ్లాల్సింది ఇంటికి కాదు, పైకి. ఏరా, పిచ్చేమైనా పట్టిందా నీకు? ఏదేదో మాట్లాడుతున్నావేంటి? నేను చిన్నప్పటి నుంచి పిచ్చోడ్నే. ఆ విషయంలో నాకేం బాధ లేదు. నిన్ను అమ్మ అనుకుని పిచ్చిగా నమ్మాను. నువ్వు మాత్రం మా నాన్నని నన్ను మోసం చేసి ఎవరితోనో తిరుగుతూ చివరికి మమ్మల్ని చంపాలని చూస్తావా? నువ్వు మమ్మల్ని చంపడం కాదే, నేనే నిన్ను చంపేస్తా. ఏంటి రాంజీ, ఏంటిదంతా? తప్పు నాన్న, నేను నీ అమ్మని. అమ్మ ఎప్పుడు తప్పుడు పనులు చేయదు. నువ్వు అమ్మవి కాదు, దయ్యానివి. ఈ లోకంలో నీలాంటి దయ్యాలు బ్రతికుండకూడదు. చావు. అలా మా అమ్మ నేనే చంపాను సార్. ఎంతో అభిమానించే మా అమ్మ తప్పుడు పనులు చేస్తూ తప్పుడు ఆలోచనలతో ఉండేది సార్. అందుకే ఎంతో ఇష్టమైన మా అమ్మని నేనే చంపుకున్నాను సార్. నేనే చంపుకున్నాను. కానిస్టేబుల్ సార్. ఇతను తీసుకెళ్లి సెల్లో వేయండి. ఓకే సార్. మానసికంగా సరిగ్గా ఎదగని పిల్లలు, చిన్న పిల్లలు, గాజు గ్లాస్ కంటే సుకుమారమైన వాళ్ళు. వాళ్ల ముందర తప్పుడు ఆలోచనలతో తప్పుడు పనులతో ఉండకండి. వాళ్ళని క్రిమినల్స్ గా మార్చకండి. రెడీ అయిపోయావా వదినా? నీకోసం అవక తప్పుతుందా? ఇంతకీ నీ ఫ్రెండ్ రాలేదేంటి? ఏదైనా పని పడుండొచ్చు, అందుకే లేట్ అయిందేమో. ఏ వదినా, అన్నయ్య వచ్చేస్తాడా? ఆయన ఇప్పుడెందుకు వస్తారు? సాయంత్రం 7 అవుతుంది. ఆయన వచ్చే ముందు ఫోన్ చేస్తారులే. రవి కాలేజ్కి వెళ్ళాడు కదా? వెళ్ళాడు.
అయినా ఎప్పుడు లేంది ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నావు? ఏం లేదొదినా, నా కోసం నువ్వు రిస్క్ తీసుకుంటున్నావు కదా, నా వల్ల నీకు ప్రాబ్లం రాకూడదు అందుకని. ఇందులో రిస్క్ ఏముంది? నువ్వు అవేమీ ఆలోచించకు. 2 ఏళ్లుగా మన ఫ్రెండ్షిప్ నడుస్తోంది. నీకు ఆ మాత్రం చేయలేనా? సరే, తను వచ్చేసరికి లేట్ అయ్యేలా ఉంది. కాఫీ పెట్టనా? వద్దొదినా, ఇప్పుడే తాగొచ్చాను. వచ్చారా? ఇందాక నుంచి మేఘన మీకోసం వెయిటింగ్. అవునా? నేనేం వెయిట్ చేయలేదు, కానీ నువ్వే లేట్ గా వచ్చావు. అయినా నేనెప్పుడు వెయిట్ చేశాను వదినా? నువ్వు పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా లోపల వెయిట్ చేస్తున్నావని నాకు తెలుసులే. దేవుడా దేవుడా, ఈ రోజు ఎలాగైనా అడిగేయాలి, కొంచెం ధైర్యం నువ్వు. హాయ్ లావణ్య. హాయ్. ఏంటి కాలేజ్కి ఇంత లేట్ గా వచ్చావు? అమ్మమ్మ కొంట్లో బాలేదే, హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చాను, అందుకే లేట్ అయింది. ఓ అలాగా. సంధ్య, ఈ ప్రాక్టికల్ బుక్స్ ఇస్తావా? రేపు తెచ్చిస్తాను. అలాగే. లవణ్య, ఒక్క నిమిషం. నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఏంటి? అది నీతో చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నన్ను లవ్ చేస్తున్నావా? ఏంటి చెప్పు. అవును. నాకు కాలేజ్ లో 20 మెంబర్స్ ప్రపోజ్ చేశారు, తెలుసా? తెలుసు. నేను వాళ్ళని చేశానో తెలుసా? తెలుసు. నీకు అదే చెప్తున్నా. నాకు డబ్బంటే ఇష్టం. ఆ డబ్బుంటే లవ్ ఏంటి, ఏకంగా పెళ్లి చేసుకుంటా. ఈ లవ్ గివ్ మీద నాకు పెద్ద నమ్మకం లేదు. డబ్బులు వాళ్ళనైతే నేను అస్సలు లవ్ చేయలేను. ఆ బైక్ నీది కదా? కాదు. కనీసం బైక్ కూడా లేనోడివి నీకు నేను కావాలా? ప్లీజ్ లావణ్య, అలా మాట్లాడుకో. నాది నిజమైన ప్రేమ. సరే, నమ్ముతాను. నెల రోజుల్లోగా నీ సొంత బైక్ మీద కనిపించు, అప్పుడు ఆలోచిస్తాను. ఇంతన్నో ఆ దేవుడికి ఎలా ఇచ్చాడే? తీసుకోండి. మీ ఆయన చాలా అదృష్టవంతుడండి. ఎందుకు? అది వచ్చావా? ఏంటింత లేటు? సారీ వదినా, పక్కింటి సర్ల పిన్ వచ్చి కూర్చుంది. సర్లే, నేను షాపింగ్కి వెళ్ళొస్తాను. అలాగే. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు. రా. ఏదేమైనా గాయత్రి గారి హస్బెండ్ చాలా అదృష్టవంతుడు కదా. ఎందుకు? అంత అందమైన మంచి మనసున్న భార్య ఉంటే అదృష్టవంతుడు కాక ఇంకేంటి? అలా అయితే నువ్వింకా అదృష్టవంతుడివి. ఎలా? నీకు నీ భార్యతో పాటు అందమైన లవర్ కూడా ఉందిగా. ఓ అలా వచ్చావా? అది కరెక్టే, కానీ ఏ రకంగా చూసినా గాయత్రి హస్బెండే లక్కీ ఫెలో. హలో, అంత సీన్ లేదక్కడ. ఆయన ఎప్పుడూ సీరియస్ గానే ఉంటాడు. రవి, ఏంటిది? చెయ్యి వదులు. మేఘన గారు, మీరు నాకు కావాలి. ఏంటి? ఏం నువ్వు మాట్లాడేది? నేను నీకన్నా పెద్దదాన్ని. తెలుసు, కానీ మీలాంటి అమ్మాయిని వదులుకోవడం నా వల్ల కాదు. సీక్రెట్ గా
నువ్వు నా సొంతమయ్యావంటే ఇంకా అన్ని సీక్రెట్లు సీక్రెట్ గానే ఉంటాయి. ఏమంటావ్? సరే, నువ్వు మళ్ళీ బలవంతం చేయకూడదు. అలాగే. డబ్బులు ఇస్తావు కదూ? 10,000 కదా, ఇస్తాను. 10,000 కాదు, 50,000. భయపడకు రవి, నీకేం తెలుసు అదే చెప్పు. మీ బావ ఎలా చనిపోయాడు? సార్, నిజంగా నాకేం తెలియదు సార్. అందరిలాగే నిన్ను కొట్టి నీ నుంచి నిజం రాబట్టడం నాకు పెద్ద పని కాదు, కానీ అది నా స్టైల్ కాదు. నేను నువ్వు బెడ్రూమ్లోకి పదే పదే ఎందుకు చూసావు? అక్కడేముంది? మా దృష్టికి రాంది ఏదైనా అక్కడుందా? అలాంటిదేం లేదు సార్. చూడు రవి, నీ కాల్ డేటా నా దగ్గరుంది. కాలేజ్లో కూడా నీ గురించి మొత్తం ఎంక్వైరీ చేశాం. లావణ్య అనే మీ క్లాస్మేట్తో నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఈ మధ్య కొత్త బైక్ కూడా కొన్నావు. డబ్బు మాత్రం ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు. మీ అక్క ఫ్రెండ్ మేఘంతో కూడా నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. రవి, మీ బావది ఆత్మహత్య కాదు, హత్య అని నీకు తెలుసు, నాకు తెలుసు. నా అంచనా కరెక్ట్ అయితే నీ ప్రాణానికి కూడా ప్రమాదం ఉంది. అందుకే నీ మంచి కోసమే చెప్తున్నా. ఏం జరిగిందో చెప్పు. చెప్తాను సార్, చెప్తాను. ఆ మేఘన తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి మా ఇంట్లోనే ఎంజాయ్ చేసేవాళ్ళు సార్. మా అక్కే వాళ్ళని ఎంకరేజ్ చేసింది సార్. ఒకరోజు నాకు రెడీ హ్యాండెడ్ గా దొరికిపోయారు సార్. చూడు, నువ్వు పోతే నాకేం ఉపయోగం లేదు, కానీ వీడిపోతే మాత్రం నీకు నాకు ఇద్దరికి ఉపయోగమే. వీడు బతికాడంటే నీకు విడాకులు ఇస్తాడు, మీ ఇంటి పరువు మొత్తం తీసేస్తాడు, లేకపోతే నిన్ను చంపేస్తాడు. వాడికన్నా ముందు నువ్వే వాడిని చంపేస్తే బెటర్ కదా. మిమ్మల్ని చూడు, వాడు లేస్తే ప్రమాదం. ఇంకేమో ఆలోచించుకో. కాళ్ళు పట్టుకో, పట్టుకో, గట్టిగా పట్టుకో. ఇంట్లో నిద్ర మాత్రలు ఉన్నాయా? వెళ్ళి తీసురా. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి.